జియోతో జీవితం ఇప్పుడు మరింత కష్టమైపోయింది. అనంత్ అంబానీ పెళ్లికైన ఖర్చు మొత్తం ఇప్పుడు మన దగ్గర నుండి వసూలు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అంబానీ. మొదట్లో కూడు గూడు గుడ్డ మాత్రమే ముఖ్య అవసరాలుగా ఉండేవి. కానీ అంబానీ జియో లాంచ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నెట్ లేకుండా బ్రతకలేని పరిస్థితి మొదలైంది. తినే తిండి ఖరీదైనట్టు ఇప్పుడు డేటా కూడా ఖరీదైపోయింది. అంబానీ డేటా ధరలు పెంచగానే ఎయిర్టెల్ మరియు విఐలు కూడా తమ ధరలను ఒకేసారి పెంచేశాయి. దాంతో దాదాపుగా ఈ 3 కంపెనీలు కలిసి 50,000 కోట్ల లాభాలను పొందనున్నాయి. అయితే మొదట్లో అందరూ బిఎస్ఎన్ఎల్ సిమ్నే ఎక్కువగా వాడేవారు. కానీ ఎయిర్టెల్, ఐడియా, జియో లాంటి నెట్వర్క్లు రాగానే బిఎస్ఎన్ఎల్ను వదిలేసి అందరూ ఈ కొత్త నెట్వర్క్లకు షిఫ్ట్ అయిపోయారు. కానీ ఈ కంపెనీలు సడన్గా రేట్లను పెంచేసరికి మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వైపు వస్తున్నారు. ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ ట్యాగ్లు ట్రెండింగ్ అవుతున్నాయి. అందరూ బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవుతున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు మార్కెట్ లీడర్గా ఎక్కువ లాభాలు తీసుకొచ్చే మిషన్గా, నేషనల్ ప్రైడ్గా ఉన్న ఈ బిఎస్ఎన్ఎల్ ఒకేసారి నష్టాల్లోకి ఎలా పడిపోయింది? అసలు వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ ఫెయిల్ అయిందా, లేదా కావాలని దీన్ని ఫెయిల్ చేశారా? ఇంత నష్టాల్లో ఉన్నా కానీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు ఎలా కొనసాగుతూ వచ్చింది? బిఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి తిరిగి రావడం నిజమేనా? మనలాంటి సాధారణమైన వ్యక్తులకు బిఎస్ఎన్ఎల్ తిరిగి రావడం ఎందుకంత ముఖ్యం? మరియు ఈ పూర్తి గేమ్లో రతన్ టాటా గారి పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్నిటికంటే ముందు బిఎస్ఎన్ఎల్ ఎలా మొదలైందో తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. 2000వ సంవత్సరం అక్టోబర్ నెలలో బిఎస్ఎన్ఎల్ లాంచ్ అయింది. మొదటి నుండి బిఎస్ఎన్ఎల్ ఉద్దేశం ఒకటే: ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతం, మారుమూల గ్రామాల వరకు చేరుకొని ప్రజల కనెక్టివిటీని పెంచడం. బిఎస్ఎన్ఎల్కు పేదవారు, ధనవంతులు అనే తేడా లేదు. అందరూ ఈ నెట్వర్క్ ద్వారా లాభపడాలి అని కోరుకునేది. అందుకే రేట్లు కూడా చాలా తక్కువే పెట్టేది. కానీ ఆ కాలంలో ఎక్కువ ప్రైవేట్ నెట్వర్క్లు ఉండేవి కాదు. ఆ ఉన్న కొన్ని ప్రైవేట్ నెట్వర్క్లు కూడా సిటీలలో నివసించే కస్టమర్లనే టార్గెట్ చేస్తూ ఉండేవి. కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీలు గ్రామాల్లోకి తమ నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేయలేదు. ఎందుకంటే వారు సిటీస్లో ఉండే వారికి మాత్రమే తమ నెట్వర్క్ను కొనుక్కొని ఉపయోగించే అంత డబ్బు కానీ స్తోమత కానీ ఉంటుందని భావించేవారు. వాస్తవానికి అప్పట్లో అన్ని నెట్వర్క్లు చాలా ఖరీదైనవిగా ఉండేవి. మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది, మనం ఒక్క నిమిషం కాల్ మాట్లాడడానికి దాదాపుగా 3-4 రూపాయలు ఖర్చు చేసేవాళ్ళం. కాయిన్ బాక్స్ వచ్చిన తర్వాత నిమిషానికి రూపాయి ఖర్చు అయ్యేది. కానీ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్కి చెందింది కాబట్టి మొదటి నుండి దేశ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని పేదవారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలి అని తమ నెట్వర్క్ను గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఎక్స్పాండ్ చేసి ధరలను కూడా చాలా తక్కువే పెట్టింది. ఈ కంపెనీ గవర్నమెంట్ది కావడంతో లాభ నష్టాలతో ఈ కంపెనీకి సంబంధం ఉండేది కాదు. కానీ అయినా కూడా తమ మొదటి సంవత్సరంలోనే బిఎస్ఎన్ఎల్ గొప్పగా లాభాలను తీసుకొచ్చింది. 2001 నుండి 2008 వరకు బిఎస్ఎన్ఎల్ ఒక్కసారి కూడా నష్టపోలేదు. ఈ 8 సంవత్సరాలలో ఏకంగా 46,668 కోట్ల ప్రాఫిట్ను తీసుకొచ్చింది. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్కు పాలిచ్చే ఆవుగా ఉండేది. 2004 నుండి 2005 మధ్యలో ఒకే సంవత్సరంలో ఏకంగా 10,000 కోట్ల లాభం తీసుకొచ్చింది బిఎస్ఎన్ఎల్. ఆ కాలంలో మార్కెట్ను కేవలం బిఎస్ఎన్ఎల్ సిమ్మే డామినేట్ చేస్తూ ఉండేది. 70% మార్కెట్ షేర్ను కేవలం బిఎస్ఎన్ఎల్ హోల్డ్ చేస్తూ ఉండేది. అప్పుడు ఎయిర్టెల్, డొకోమో, ఐడియా లాంటి నెట్వర్క్లు చాలా చిన్న నెట్వర్క్లుగా ఉండేవి. ఇదంతా బాగానే ఉంది. అయితే ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ బాగుంది అంటే వెంటనే దురాశ మొదలవుతుంది. అప్పుడు మొదలైంది బిఎస్ఎన్ఎల్ యొక్క పతనం. దీనికి 4 కారణాలున్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నంబర్ 1, స్కామ్స్. 2007లో టెలికాం మినిస్టర్గా ఉన్న దయానిధి మరన్ను సిబిఐ ఎంక్వైరీ చేసింది. అసలేం జరుగుతుందో అప్పుడు ఎవ్వరికి అర్థం కాలేదు. తర్వాత మీడియా ద్వారా తెలిసిందేంటంటే అతను బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద ఆఫీసర్స్తో మాట్లాడి ఇల్లీగల్గా తన ఇంట్లో 330 హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లను పెట్టించుకున్నాడు. అతను ఆ 330 హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ను తన సొంత మీడియా ఛానల్ అయిన సన్ నెట్వర్క్కు సప్లై చేస్తున్నట్టు అధికారులు బయటపెట్టారు. అంటే గవర్నమెంట్ డబ్బుతో, బిఎస్ఎన్ఎల్ డబ్బుతో ప్రైవేట్ మీడియా ఛానల్స్ను నడిపించాడు. ఈ స్కామ్ బయటికి రాగానే దయానిధి మరన్ రిజైన్ చేశాడు. తర్వాత ఏ రాజా అనే వ్యక్తి అతని ప్లేస్లో టెలికాం మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ వైమాక్స్ టెక్నాలజీ తీసుకొచ్చే ప్లాన్లో ఉంది. దీంతో స్పెక్ట్రమ్ ద్వారా అన్ని ప్రాంతాలలో వైర్లెస్ ఇంటర్నెట్ తీసుకురావాలని అనుకునేది. కానీ ఇందులో కూడా స్కామ్ జరిగింది. మీరు వినే ఉంటారు, 176,000 కోట్ల 2G స్కామ్ అని. అది ఇదే. ఈ స్కామ్ కారణంగా బిఎస్ఎన్ఎల్ భయంకరంగా పతనమైంది. ప్రతి సంవత్సరం లాస్ పెరుగుతూ పోయింది. దాంతో ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి రాలేదు. ఈ 2 అతిపెద్ద స్కామ్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ పై అందరి దృష్టి పడింది. ఇన్వెస్టిగేషన్ మొదలైంది. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే
బిఎస్ఎన్ఎల్లో పెద్ద పెద్ద టెండర్లలో మాత్రమే కాదు, చిన్న చిన్న టెండర్లలో కూడా స్కామ్స్ జరుగుతున్నాయని, ఊరు పేరు లేని వాళ్లకు టెండర్లు వెళ్లడం, షెల్ కంపెనీస్కి టెండర్లు వెళ్లడం గమనించారు. నోకియా లాంటి పెద్ద కంపెనీలు రిజెక్ట్ అవుతున్నాయి, షెల్ కంపెనీస్ సెలెక్ట్ అవుతున్నాయి. ఇలా ఓవైపు బిఎస్ఎన్ఎల్లో ఒకదాని తర్వాత ఒక స్కామ్ బయటికి వస్తుంటే, ఇంకోవైపు అక్కడ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ తమ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఓవైపు ఇలాంటి ప్రైవేట్ నెట్వర్క్లు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తుంటే, ఇంకోవైపు బిఎస్ఎన్ఎల్ను కాళ్ళు చేతులు కట్టేసి మూలకు పడుకోబెట్టేశారు. తర్వాత కొంతకాలానికి గవర్నమెంట్ మళ్లీ బిఎస్ఎన్ఎల్ కోసం కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేసింది. 93 లక్షల జిఎస్ఎం లైన్లను కొనుగోలు చేద్దామనుకుంది. ఆ టైంలో ఈ ప్రాజెక్టు విలువ ఏకంగా 83,000 కోట్లు. ఈ ప్రాజెక్టు అనుకున్న విధంగా అమలు చేసి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిపోయేది. కానీ దీంట్లో కూడా స్కామ్స్ బయటపడ్డాయి. ఇక గవర్నమెంట్కి బిఎస్ఎన్ఎల్ ఓ తలనొప్పిగా మారిపోయింది. దాంతో ప్రాజెక్ట్ ఆపేశారు. ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. కొత్త ఎక్విప్మెంట్ కొనడం మానేశారు. కొత్త టవర్లు వేయడం ఆపేశారు. కేవలం ఇప్పటి వరకు ఉన్నవే నడిపించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు బిఎస్ఎన్ఎల్ మూలకు పడిపోయింది, ఇంకోవైపు ప్రైవేట్ కంపెనీలు ముందుకు దూసుకుపోతున్నాయి. బిఎస్ఎన్ఎల్ పతనం అవ్వడానికి ఇదే అతి ముఖ్యమైన కారణం. ఇక రెండవ కారణం రూట్ స్టాఫ్ అండ్ దర్ అగ్రెసివ్ బిహేవియర్. గవర్నమెంట్కి చెందిన కంపెనీ కావడంతో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అందరూ పొగుడుతూ ఉండేవారు. కస్టమర్స్కు సర్వీసెస్ అందించడంలో నిర్లక్ష్యం, కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కోపంతో విసుక్కుంటూ సమాధానం ఇవ్వడం చేస్తూ ఉండేవారు. ఇది మనకు ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు గనక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకోవాలనుకుంటే ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలకు కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మీ లొకేషన్కి వచ్చి కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే దాన్ని సాల్వ్ చేస్తారు. కానీ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయేవారు. అందుకోసమే జనాలు ఇతర నెట్వర్క్ ఆప్షన్లను వెతుక్కుని బిఎస్ఎన్ఎల్కు గుడ్ బై చెప్పేశారు. ఇక మూడో కారణం ఎంట్రీ ఆఫ్ జియో. జియో ఎప్పుడైతే టెలికాం రంగంలోకి ప్రవేశించిందో అప్పటి నుండి మన దేశంలో టెలికమ్యూనికేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. టెలికాం రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది జియో. జియో వచ్చిన తర్వాత తక్కువ రేట్లకు కాదు, ఉచితంగానే డేటాను ఇవ్వడం మొదలుపెట్టింది. అది కూడా 4G డేటా. ఒక్కసారి 4Gని ఎక్స్పీరియన్స్ చేసిన యూజర్లు ఇక తిరిగి ఇతర నెట్వర్క్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ పూర్తిగా 3Gలోకి రాలేదు. అలాంటి సమయంలో జియో ఫ్రీగా 4G నెట్వర్క్ను ప్రజలకు అందించడం మూలంగా ఉన్న కొద్దిపాటి బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు కూడా జియోలోకి పోర్ట్ అయ్యారు. జియో దెబ్బకు కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు, ఎయిర్సెల్, వోడాఫోన్, టాటా డొకోమో లాంటి ఎన్నో ఇతర ప్రైవేట్ నెట్వర్క్లు కూడా షట్ డౌన్ కాక తప్పలేదు. వోడాఫోన్ ఐడియా మాత్రం ఎలాగోలా నిలదొక్కుని ఎంతో కొంత మార్కెట్ షేర్ను సంపాదించగలిగింది. ఇక నాలుగవ కారణం నో బడ్జెట్ ఫర్ ది మెయింటెనెన్స్. బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండడం కారణంగా ఎటువంటి ఆదాయం జనరేట్ చేయలేకపోయింది. కనీసం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా గవర్నమెంట్కు మరో తలనొప్పిగా మారింది. జీతాలేమో గొప్పగా ఉన్నాయి, కానీ ఆదాయం మాత్రం జీరో. బిఎస్ఎన్ఎల్ పతనం అవడానికి ఇది కూడా చాలా ముఖ్యమైన కారణం. బిఎస్ఎన్ఎల్ పతనానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. జియో, ఎయిర్టెల్ లాంటి కాంపిటీషన్ను కంట్రోల్లో పెట్టడానికి బిఎస్ఎన్ఎల్ ఉండాల్సింది. ఎందుకంటే జియో రేట్స్ పెంచగానే మిగతా నెట్వర్క్స్ కూడా పెంచేశాయి. కానీ బిఎస్ఎన్ఎల్ ఉంటే జనాలు తక్కువ రేట్లు ఉన్న బిఎస్ఎన్ఎల్కి మారుతారు అనే భయంతో జియో, ఎయిర్టెల్ రేట్లు పెంచడానికి భయపడేవారు. అయితే ఇక్కడ ప్రశ్న మీకు రావాలి, ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా బిఎస్ఎన్ఎల్ ఎలా కొనసాగుతూ వస్తుంది అని. దీని సమాధానం, బిఎస్ఎన్ఎల్ మొదట్లోనే ఇండియాలో ఉన్న ప్రతి గ్రామానికి తన నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేసింది. జియో, ఎయిర్టెల్ లేని ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ టవర్స్ మనకు కనిపిస్తాయి. ఈ కారణంగానే బిఎస్ఎన్ఎల్ ఇంకా బ్రతికే ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ కోసం బడ్జెట్ను కేటాయిస్తూనే ఉంది. కాబట్టే బిఎస్ఎన్ఎల్ ఇంకా నిలిచి ఉంది. అయితే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రశ్న అదేంటంటే, బిఎస్ఎన్ఎల్ తిరిగి మార్కెట్లోకి వచ్చి బౌన్స్ బ్యాక్ చేస్తుందా అని. దీనికి డైరెక్ట్ సమాధానం అవును. బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో మళ్లీ చరిత్రను తిరిగి రాయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ గత 5 నుంచి 6 సంవత్సరాలుగా దాదాపు 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ బిఎస్ఎన్ఎల్ రివైవల్ కోసం ఖర్చు చేసింది. బిఎస్ఎన్ఎల్ తిరిగి రావడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం టాటా మరియు బిఎస్ఎన్ఎల్ మధ్య 15,000 కోట్ల డీల్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం తిరిగి బిఎస్ఎన్ఎల్ను మార్కెట్లోకి పెద్ద ఎత్తున లాంచ్ చేసి ఎయిర్టెల్, జియోలకు గట్టి పోటీనివ్వడం. ఇక ప్రస్తుతం ప్రజల దగ్గర నుండి వస్తున్న బిఎస్ఎన్ఎల్ డిమాండ్ చూస్తుంటే మాత్రం ఇంకొన్ని రోజుల్లోనే జియో, ఎయిర్టెల్ కనిపించకుండా పోతాయనిపిస్తుంది. ఫ్రీగా ఇస్తున్నారని అందరూ జియో, ఎయిర్టెల్ వైపు వెళ్లారు. ఇప్పుడు రేట్లు పెంచగానే బిఎస్ఎన్ఎల్ను వెతుక్కుంటూ వచ్చేశారు. జనాల్లో ఇప్పుడు ఎయిర్టెల్, జియోలపై కోపం చాలానే కనిపిస్తుంది. మరియు బిఎస్ఎన్ఎల్ తీసుకొస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ కూడా చాలా తక్కువ రేట్లకే ఉండడం కారణంగా ఇండియాలో ఫ్యూచర్ బిఎస్ఎన్ఎల్దే అనిపిస్తుంది. బిఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి మళ్లీ వస్తే జియో, ఎయిర్టెల్లు తమ రేట్లను తగ్గించడం ఖాయం. ఇంకో 4-5 సంవత్సరాలు రేట్లు పెంచే ప్రసక్తే ఉండదు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ మళ్లీ రావడం గవర్నమెంట్కు మంచిది, ముఖ్యంగా
జనాలకు కూడా మంచిది. సో ఇండియన్ టెలికాం మార్కెట్లోకి బిఎస్ఎన్ఎల్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. కాబట్టి ఎంతమంది బిఎస్ఎన్ఎల్లోకి మారదాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.